ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మన జీవితంలో అనేక సార్లు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం అనేకులతో మాట్లాడుతూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి ఒక దైవజనులు రీసెంట్గా నాకు కాల్ చేశారు. ఆయన చాలా బిజీగా ఉండే వ్యక్తి. ఆయన తెలియని వారు లేరండి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సేవకుడు, ఆయన చాలా గొప్ప సేవకుడు. దేవుడు బహుబలముగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఒకసారి నాకు కాల్ చేసి ఆయన వారి కుటుంబంలో ఒక కార్యాన్ని గురించి చెప్పి ఈ కార్యము కొరకు ప్రార్థన చేయన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత గొప్ప దైవజనులు మరి పాస్టర్ గారు మరి వారి కుటుంబంలో వారి బిడ్డలు వారు ప్రార్థించవచ్చు కదా, మనల్ని ఎందుకు అడుగుతూ ఉన్నారు? అయితే గమనించండి ప్రియులరా, ఆ దైవజనుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నా సొంత నిర్ణయములు లేకుంటే నా కుటుంబంలో ఉన్నటువంటి నా యొక్క భార్య తీసుకునే నిర్ణయం, నేను తీసుకునే నిర్ణయం, నా బిడ్డలు తీసుకునే నిర్ణయాలు అవి మా సొంత నిర్ణయాలు అయి ఉండకూడదు. దేవుని చిత్తము కొరకు మేము కనిపెట్టాలనుకుంటున్నాం. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. ఆ మాట అయ్యగారు నాకు తెలియజేసినప్పుడు వారు నన్ను అడిగిన మాట ఏంటి అంటే, దైవజనుడా, దయచేసి ఈ విషయం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, మా కొరకు ప్రార్థన చేయి, దేవుని యొక్క చిత్తం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటా ఉన్నాం. గమనించండి ప్రియులరా, అంత గొప్ప దైవజనుడు ప్రార్థన మీద ఆధారపడుతూ ఉన్నాడు తను తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో. మీరు గమనించండి, మనం బజార్కి వెళ్తే ఒక ఆలోచన వస్తే టక్కన దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటాం. ఏమైనా కొనాలనుకున్నాం, పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా కొంతమంది సింపుల్గా తీసేసుకుంటూ ఉంటారండి. ప్రభు సన్నిధిలో కనిపెట్టరు, ప్రభు సన్నిధిలో ప్రార్థించరు. ప్రియులరా, అటువంటి నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకెళ్ళారంటే మీకు కలిగేది ఏంటో తెలుసా? మీకు నష్టం కలుగుతుంది, ఓటమి కలుగుతుంది, అవమానం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ప్రభు సన్నిధిలో ముందుగా ప్రార్థించండి. ప్రార్థించేటటువంటి వారికి తెలియచేయండి, వారి సహాయం తీసుకోండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయండి. అటువంటి సందర్భంలో మనం అందరికీ చెప్పామనుకోండి, దాని ఊరు మొత్తం టాంటాం వేస్తూ ఉంటారు. అటువంటి వారు కాదు. మీకు నమ్మకమైనటువంటి వారు, ప్రార్థనలో మీకు సహకరించేటటువంటి వారికి తెలియచేయండి. ఎప్పుడైతే మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆలోచన ప్రకారంగా మనం ముందుకు కొనసాగుతామో, మనం ముందుకు అడుగులు వేస్తామో, మనము తలపెట్టే కార్యములన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదించి జయమును అనుగ్రహిస్తారు. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 13వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నా దేవా, నీ మీద దృష్టి ఉంచి ఉన్నానో నాకు ఉత్తరమేమో. ప్రభువా, నీ మీద దృష్టి ఉంచున్నాను, నీ చిత్తము కొరకు ఎదురు చూస్తున్నాను, నాకు జవాబునివ్వండి, నాకు ఉత్తరమునివ్వండి అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీరు చేయించినటువంటి ప్రార్థనను ఆలకించి చక్కని జవాబుని, చక్కని మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.